ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొంతమంది జనాలు కూలబడిపోతే పక్షులు దిక్కు తెలియక పిట్టలు రాలిపోతాయి అన్నట్టుగా రాలిపోవడమే కాకుండా చాలా పెద్ద పెద్ద కట్టడాలు కూడా కూలిపోతాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన జియో ఫిజిసిస్ట్ అయిన డాక్టర్ జాష్ కి ఎర్త్ కోర్ తిరగడం ఆగిపోవడం వలన ప్లానెట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుందని, దాంతో ఎర్త్ మ్యాగ్నెటిక్ షీల్డ్ ప్రొటెక్షన్ పోయి ఎర్త్ పై ఉన్న వాళ్ళందరూ పొయ్యిలో పడిన మసిబొగ్గుల్లా మాడిపోబోతున్నారని అర్థమవుతుంది. ఈ ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచం అంటే యునైటెడ్ స్టేట్సే కాబట్టి దాంట్లో ఉండే గొప్ప గొప్ప మేధావులందరూ కలిసి ఎర్త్ కి బొక్క పెట్టుకుంటూ పోయి లోపల న్యూక్లియర్ బాంబ్స్ ని వేసి ఎర్త్ కోర్ ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటారు. దానికోసం అనప్టేనియం అనే మెటల్ తో ఎర్త్ ఇన్నర్ లేయర్స్ లో ఉండే ప్రెషర్ ని కూడా తట్టుకునే వర్జిల్ అనే ఒక షిప్ ని రెడీ చేసుకుని బయలుదేరతారు. బొక్క పెట్టుకుని లోపలికి వెళ్లిన వాళ్ళు భయపడేలా వాళ్ళకు ఒక నిజం తెలుస్తుంది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా కాకుండా ఎర్త్ కోర్ తిన్నుగా ఉండడంతో వీళ్ళు తెచ్చుకున్న న్యూక్స్ అన్నిటిని కలిపి ఒకేసారి పేల్చినా జనరేట్ అయ్యే పవర్ ఆ ఎర్త్ కోర్ ని రీస్టార్ట్ చేయడానికి చాలదని. అది చాలదన్నట్టు వాళ్ళలో ఉన్న డాక్టర్ కార్నాడ్ అనే ఒక అతను వీళ్ళందరూ బిత్తరపోయే బాంబు ఒకటి పేలుస్తాడు. వాళ్ళ ఎనిమీ కంట్రీస్ ని టెర్రరైజ్ చేయడానికి అన్నట్టు సైస్మిక్ షాక్ వేవ్స్ ని పంపించగలిగే ఒక పవర్ఫుల్ మెషిన్ ని వీళ్ళ కంట్రీ తయారు చేసిందని, డెస్టినీగా పిలువబడే ఆ మెషిన్ ని వీళ్ళు ఇంతకు ముందు ట్రై చేయడం వల్లనే ఎర్త్ కోర్ తిరగడం ఆగిపోయి ఉండొచ్చని చెప్తాడు. ఇప్పుడు ఎటు తిరిగి వీళ్ళు తెచ్చుకున్న న్యూక్స్ వల్ల పని అయ్యేలా లేదు కాబట్టి తిరిగి వెళ్లి మళ్లీ దాన్ని ఇంకోసారి ట్రై చేద్దాం అంటాడు వాడు. అది విన్న జాష్, ఒరే పిచ్చోడా, ఈసారి నువ్వు దాన్ని వాడావంటే ఎర్త్ మొత్తం పుచ్చుకుమనే అవకాశం ఉంది. నువ్వు నేనే కాకుండా మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ పోయినా పర్లేదు. ఆ డెస్టినీని వాడకుండా మనం ఖచ్చితంగా కోర్ ని రీస్టార్ట్ చేసే మార్గాన్ని వెతకాల్సిందే అని జాష్ అంటాడు. అక్కడికి వెళ్లిన వాళ్ళందరూ సై అంటే సై అనడంతో ఒక్కసారిగా కాకుండా న్యూక్స్ ని ఒక్కొక్కటిగా వదిలి క్యాస్కేడింగ్ వేవ్ ఇంపాక్ట్ తో కోర్ ని రీస్టార్ట్ చేయొచ్చు అని ఫిగర్ అవుట్ చేసిన వాళ్ళు ఎలాగోలా కష్టపడి కోర్ నైతే రీస్టార్ట్ చేస్తారు. కానీ ఆ ప్రాసెస్ లో అక్కడికి వెళ్లిన వాళ్ళలో ఇద్దరు తప్ప అందరూ పోతారు. ఆర్మగడాన్ తర్వాత సైన్స్ ఫిక్షన్ జోనరాలో సెకండ్ డిజాస్టర్ గా చెప్పుకునే ఈ మూవీ పేరు కోర్. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు.